ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఏర్పాట్లు చేశారు. కర్నూలు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వస్తున్న రోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశంపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేవలం ఒక ప్రాంతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తాన్ని కుదేలు చేసి కొన్ని లక్షల మందికి చావుకు కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందంటేనే ప్రజల గుండెల్లో గుబులు పడుతుంది. దాని నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ కరోనా వస్తుంది, దాని ఉనికి మళ్ళీ వస్తుంది అనే నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. అవి ఏంటి, వాటికి ఎన్ని బెడ్లు ఏర్పాటు చేశారు, ప్రత్యేక వార్డు ఎక్కడ ఏర్పాటు చేశారు, వాటికి మందులు ఏమేమి తీసుకున్నారు, అసలు పూర్తి వివరాలు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ అడిగి తీసుకుందాం. సార్ చెప్పండి, కరోనా నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కరోనా మళ్ళీ మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెడుతోంది. మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, అలాగే మన క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో కూడా కరోనా కేసులు నమోదని, ఇంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లోను, అట్లే గుంటూరు జిల్లా కూడా కొన్ని కేసులు నమోదైనవి. బట్ అదృష్టవశాత్తు మన జీజీహెచ్లో మాత్రం 2 రోజుల నుంచి స్క్రీనింగ్ అన్నీ చేస్తున్నాము. ఓపీ కూడా స్టార్ట్ చేసిన కూడా లక్షణాలు అయితే ఉన్నాయి. వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాం. కొంతమంది ఉంటామంటూ ఉంచాం, కొంతమంది పంపించాం. బట్ వాళ్ళు మాత్రం నెగిటివ్ అయ్యారు. అయితే కరోనా మీకు తెలిసినట్లుగా మళ్ళీ చాలా చోట్ల ఇండియాలో కూడా నమోదవుతుంది. దాదాపు 3000 కేసులు నమోదైనవి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా అయితే ఒక 10 లోపే నమోదయ్యాయి.